తెలుగునాట రాజకీయాలు ఒకప్పటికి ఇప్పటికీ చూస్తే ఎంతో మారిపోయాయి. వెనకటి రోజుల్లో వెంకయ్య నాయుడు, ఎస్ జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు ఇలా వివిధ పార్టీలకు చెందిన వారు అంతా కూడా విపక్షంలో ఉంటూనే హైలైట్ అయ్యారు. వారి వెంట పెద్దగా ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు కాదు. కానీ నాటి సీఎంలు వారి మాటలను వినేవారు. వారికి సభాపతి సమయం ఇచ్చేవారు. వారు కూడా సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరిపేవారు. ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. తమ వాగ్దాటి చమత్కారం, తమ భాష, ప్రజా సమస్యల పట్ల ఉన్న నిబద్ధత వంటి వాటితో ఒక్కరే అయినా 100 మంది పెట్టు అన్నట్లుగా ఉండేవారు. వారు చట్టసభల్లో చేసిన ఉపన్యాసాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వారు తమ నాయకత్వ పటిమతో ప్రజాపక్షమైన రాజకీయంతో అందరి మనసు గెలుచుకున్నారు. అయితే తరువాత కాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజా సమస్యల కంటే రాజకీయ కోణంలోనే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు చూడటం, అధికార పక్షం కూడా వారికి మైక్ కట్ చేసి సభలో తమ అధికారాన్ని ప్రదర్శించడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇలా ఎన్ని జరిగినా కూడా ఒక అసెంబ్లీ అంటే ప్రజలందరి సభ. అక్కడికి అన్ని పార్టీల సభ్యులు వస్తారు. మెజారిటీ ఉన్నవారు ప్రభుత్వాన్ని నడుపుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజా సమస్యలను సభ దృష్టికి తెస్తూ పరిష్కారానికి పనిచేయాల్సి ఉంటుంది. గట్టిగా చెప్పాలి అంటే అసెంబ్లీ అంటే అధికార ప్రతిపక్షాలు రెండూ ఉండాలి. ఇక సభలో కొన్నిసార్లు చూస్తే దూషణ పర్వం కూడా సాగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా విమర్శలు అధికమవుతూ ఉన్నాయి. ఆ పెడ ధోరణుల వల్ల సభలో హుందాతనం కూడా తగ్గిపోతుంది అని ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదనగా ఉంది. అయితే పరిస్థితి మారాల్సిందే. ఎవరు సభకు వచ్చినా వారిని ప్రజలు ఎన్నుకున్నారు అన్నది మరువరాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెంటే కనీసంగా 2 లక్షల మంది ప్రజలున్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తూ సభకు వస్తున్నారు అన్నమాట. అలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు ప్రజల గురించి, తమ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడితే ఎంతో బాగుంటుంది అన్నది ఉంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి చూస్తే కేసీఆర్ రాక వచ్చారు. ఆయన ఉన్న ప్రతిపక్ష స్థానం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మరీ నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ దృశ్యం టీవీల ముందు చూసిన వారు అందరికీ కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. అధికార ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు రాజకీయంగా బయట, అసెంబ్లీలో కాదు. ఇంకా శత్రువులు అయితే అంతకంటే కాదు. అందువల్ల అందరూ కూర్చొని తమ అనుభవాన్ని రంగరించి ప్రజా సమస్యల సాధనను కృషి చేయాలన్నదే ప్రజల కోరిక, ప్రజాస్వామ్య ప్రియుల కోరిక కూడా. ఇక కేసీఆర్, రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ దృశ్యాన్ని టీవీల్లో చూసిన వారు ఏపీలో కూడా చంద్రబాబు, జగన్ల మధ్య ఈ తరహా సన్నివేశాన్ని కోరుకుంటూ ఉన్నారు. జగన్ కూడా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచిస్తూ ఉన్నారు. అధికార పక్షం కూడా విపక్షాల మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా వారు లేవనెత్తే దాంట్లో ప్రజా సమస్యల కోణాన్ని మాత్రమే చూస్తూ పరిష్కారానికి పనిచేయాలని అంటూ ఉన్నారు. గతంలో వారు అవమానించారని వీరు అలా చేశారని వారు వ్యవహరిస్తే చట్టసభల అందం, అర్థం రెండూ ఇబ్బందులు పడతాయని అంటూ ఉన్నారు. సో కొత్త ఏడాదిలో అయినా జగన్ అసెంబ్లీకి రావాలని చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజా సమస్యల మీద కూలంకుషంగా చర్చించి మంచి పరిష్కారాలు అందించాలని 5 కోట్ల మంది ఏపీ ప్రజానీకం అయితే గట్టిగా కోరుకుంటూ ఉన్నారు.